ఉగాది పండుగ శుభవేళ ఓరుగల్లు ఘన కీర్తిని చాటేలా కళాకారులను ప్రోత్సహిస్తూ జేబీ కల్చరల్ ఆర్ట్స్ వారి ఆహ్వానం. ఇదే మా ఆహ్వానం, ఇదే మా ఆహ్వానం. వెల్కమ్ టు విటీవీ న్యూస్. ఈరోజు మన హన్మకొండలో నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఉన్నామండి. ఈ తెలుగు సంవత్సరం నుంచి ఆయురారోగ్య అష్టైశ్వర్య సకల సంధారణ భోగ భాగ్యాలతో వికసించిన కమలముల విరబోసిన మల్లెల్ల ఆనంద పర్వాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, తెలుగు సంవత్సరం అందరికీ కలిసి రావాలని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ముఖ్య అధ్యక్షులు గౌరవనీయులు ఈగ మల్లేశ్వరం గారిని గౌరవప్రదంగా ఈనాటి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది. తర్వాత మాన్యులు గౌరవనీయులు నాగవల్లి ప్రవీణ్ గారు గంప్రీ అనేటువంటి కన్సల్టెన్సీతో మనందరికీ శుభాక్షతులుగా అందించినటువంటి మనకు అతిథిగా రావడం జరిగింది. నాగవల్లి ప్రవీణ్ గారిని సవినీయంగా గౌరవప్రదంగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మేడం కళాకారుల తలరాతలు రాసే విధాత ఎందరో మరెందరో, అలాంటి కళాకారులను ప్రోత్సహించడంలో నేను సైతం ముందుంటానంటూ డాక్టర్ రుక్మిణి మేడం గారు ముందుగా ఏ కార్యక్రమం చేసినా కూడా సర్వ విఘ్నాలు కలిగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి జడల శివగారు నిర్వాహకులు, జడల హరిత గారితో వాటిని కూడా అతిథి దేవోభవాత్మకం. అతిథులందరూ కూడా మంచి మనసుటువంటి ఆత్మీయులందరి చేతుల మీద సక్సెస్కి కారణమైనటువంటి ఈ గణపతి దేవుణ్ణి మనసావాచ వేడుకుంటూ చెప్పట్లు శుభభూయామి. ఈనాటి జేబీ ఆర్ట్ సొసైటీ వరంగల్ వారి యొక్క ఉగాది పురస్కార అవార్డు, సకలక పురస్కార అవార్డు కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి మిత్రులు మా అన్న ఈగ మల్లేశం గారికి, ఈనాడు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించబడడానికి సహకరించినటువంటి మిత్రులు గంట్రీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నైమ్నగర్ నా మిత్రుడు సుమన్, మిత్రులు నాగవల్లి ప్రవీణ్ సుమన్ గారికి, మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి కళలకు ఎవరు కూడా ముందుకు రారు. ఏమైనా క్రికెట్ డిస్కోలు అంటే మాత్రం ముందుకు వచ్చి ఎంతోమంది దాతలు వస్తారు, కానీ కార్యక్రమాలకు వచ్చినందుకు వారిని అందరూ చప్పట్లతో ఒక్కసారి అభినందించాల్సిందిగా నేను కోరుతున్నాను. మరియు వేదిక మీద మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మిత్రుడు శివ గత 26 సంవత్సరాల నుంచి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కళాకారులతో మమేకమై ఒక కళాకారుడిగా ఎంతోమందిని వెలుగులోకి తెచ్చి ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు, పురస్కారాల పేరుతో కార్యక్రమాలు చేపడుతూ కళాకారులను వెలికిలోకి తెచ్చి రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలకు తీసుకెళ్ళగలత మన శివకే దక్కుతుంది. నిజంగా గొప్ప. ఎందుకంటే ఈరోజు భరతనాట్యం కానీ కూచిపూడి సకల కళలు కూడా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాయి.
ప్రోత్సాహం లేక, గత ప్రభుత్వాలు అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వాలు అనుకోండి, ప్రోత్సాహం లేక అవి కనుమరుగయ్యే పరిస్థితుల్లో కూడా మరి నేను ఉన్నానంటూ ఇటువంటి కళలను వెలుగులోకి తెస్తూ వాటికి పునరుజ్జీవం పోస్తూ మరి ఇటువంటి చక్కటి అవార్డులు ఇవ్వడం సభాముఖంగా నేను వారిని అభినందిస్తూ మరి ఇక్కడికి వచ్చి ఎవరైతే గెలిచారో వారికి నాడు ఉగాది పురస్కార అవార్డు మరి పెద్దలు మల్లేశ్వర చేతుల మీదుగా ఇవ్వడం నిజంగా సంతోషం. ఎందుకంటే రాజకీయాల్లో వారు ఒక 30 సంవత్సరాల అనుభవంతో ఉన్నారు. వారు అప్పుడున్న ఎన్టీ రామారావుతో మొదలుపెడితే ఇప్పుడున్న కేసీఆర్తో కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా వారికి మంచి సంబంధాలు. ఎవరు వెళ్ళినా కానీ ఎటువంటి పని కానీ అన్నాటిని ఉన్నాటి చేసే వ్యక్తి ఈరోజు మనం మధ్యలో ఉండడం కూడా మరి అందరూ అదృష్టంగా భావిస్తూ మరి నాడు వారిని ఒక ముఖ్య అతిథిగా మరి వారిని కళాకారులను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడింది కానీ కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి సోదరుడు శివ మరి వారి కార్యవర్గ బృందం గారికి, అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకొని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. నేను ఉమ్మడి రాష్ట్రంలో కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులుగా, సాంస్కృతిక కళాకారులకు కూడా ప్రభుత్వం నుంచి కానీ సొంతంగా కానీ ఇవాళ మన ఊరుగలలో మరి కళలను బ్రతికించుకుంటూ ఏ రాష్ట్రంలో లేనటువంటి, ఏ జిల్లాలో లేనటువంటి ఒక పేరు ప్రఖ్యాతి మరి కళాకారులకు మన వరంగల్ నుంచి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఇవాళ ఏదో ఆశించి ఏదో చేయాలి, ఏదో తపనతోటి, ఏదో స్వార్థంతో మరి నిర్వహించాలనే మన నిర్వాహకులకు ఈ రోజుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్పతనం. మరి వాళ్ళను మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మరి రాబో రోజుల్లో గత 30-40 సంవత్సరాల క్రితం కూడా కళాకారులతోటే మరి కళలతోటి మా చిన్నతనంలో అయితే మన నిత్య జీవితంలో మనిషి యొక్క ప్రాధాన్యత కళల మీదనే ఆధారపడి జీవనం కొనసాగేది. రాను రాను ఈ నాటికలు వదిలిపెట్టి సినిమాలో మోజులో పడి టీవీలో వచ్చిన తర్వాత మరి సంస్కారం అనేది లేకుండా మరి ఈ రోజుల్లో మరి యువత కూడా పెడదారణ పడుతూ ఉన్నది. ఈ కళల ద్వారా మరి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేము అనేక సంస్థలు కళాకారులు స్థాపించి మా దగ్గర మా వర్ధనపేటలో కూడా భారతీయ నాటకాల సమితి అని చెప్పి 1974లో మేము పునాదిరా వేసి ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలో పెద్ద సంస్థగా ఇప్పటి కూడా దాని పేరు ప్రఖ్యాతి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో లిపి లేని కళాకారులు ఎక్కువ, లిపి ఉన్న కళాకారులు ఆంధ్రాలో ఎక్కువ. అంటే నేను టీవీ డిబేట్లో పాల్గొన్నప్పుడు చాలామంది మన దగ్గర 106 మంది కులాలు 106 సంబంధించినటువంటి మరి లిపిలేని కళాకారులు జీవనోపాధికి వాళ్ళ దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళను మన కరోనా వచ్చినప్పుడు కూడా మేము ఆదుకొని దగ్గరుండి నిత్యావసరాలు కానీ డబ్బులు కానీ మేము ఇదే నెరల వేణుమాధవ్ ఇదే కళాక్షేత్రంలో మేము ప్రోగ్రామ్స్ పెట్టించి ఆదుకోవడం జరిగింది సొంత ఖర్చులతో. కళలను బ్రతికించుకోవడం అనేది నిత్య జీవితంలో ఒక భాగం. రాబో తరాలకు కూడా కళలు అందించాలి. మరి వాళ్ళ శివ యొక్క సంకల్పం, వారి యొక్క మరి కార్యవర్గానికి మరి ఎప్పుడు కూడా నన్ను ఫస్ట్ టైం ఇది పిలవడం మరి కాబట్టి లిపిలేని కళాకారులను మనం ప్రోత్సహించాలి. లిపిలేని కళాకారులు అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. పుస్తకాలు ఉండయి, రాత ఉండదు, తెలంగాణలో ఏది ఉండదు. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి కళలను లిపిలేని కళాకారులు అంటారు. అంటే మన దగ్గర దాదాపు సింధు యక్షగానం అనుకోండి, తర్వాత అనేక మంది కళాకారులు వంశపార్య సురభి కళాకారులు అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు ఎంతోమంది వీధులలో ఆడిస్తుంటారు, తోర్బొమ్మలాట అనుకోండి, తర్వాత కులాల వారిగా కూడా నాటకాలేసి జీవనోపాధి మీద ఆధారపడి ఉండేది. ఇవాళ అది కనుమరుగైపోతున్నది. కాబట్టి పుస్తక పఠనం ద్వారా రచన చేసే కళాకారులు ఒక భాగం అయితే తెలంగాణ రాష్ట్రంలో అందులో మన వరంగల్ జిల్లా
జిల్లాలో లిపి లేని కళాకారుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా, నేను మొన్న కేసీఆర్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు, మన తెలంగాణలో లిపి లేని కళాకారులను ఆదుకుంటా వాళ్ళ గౌరవ వేతనం కూడా 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా ఆ రోజు అన్నారు. అది అమలు పరచలేదు. మాకున్నటువంటి సాన్నిహిత్యంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా మన కళాకారులు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళను తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ తీసుకుంటూ నేను తప్పకుండా వీళ్ళని ప్రోత్సహించే మంచి మనసుతో ప్రోత్సహిస్తానని చెప్పి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నా తరఫున ప్రభుత్వం తరఫున మరి తప్పకుండా ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సెలవు తీసుకుంటాం. డాక్టర్ రుక్మిణి గారు కూడా మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జేబీ ఆర్ట్స్ క్రియేషన్స్ వారు గత 26 సంవత్సరాల నుండి నాకు సుపరిచితులు. జడల శివ గారు కానీ వారి శ్రీమతి హరిత గారు కానీ చాలా అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈనాడు కళల్ని ప్రతి ప్రభుత్వం కూడా కళల్ని ప్రోత్సహిస్తున్నాము అని అంటున్నారు, కానీ నిజమైన కళాకారులకు అందడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. గతంలో తెలంగాణ కోసం ఎంతోమంది కళాకారులు పనిచేశారు, ఆ కళాకారులకి ఏమీ అందలేదు. తర్వాత ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా సహాయం అందుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎన్నో కష్టాలను ఎదుర్కొని కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వకాలంలో గ్రామాల్లో అనేక కార్యక్రమాలు కళాకారులు చేసేవాళ్ళు, అవన్నీ కూడా అంతరించిపోయాయి. కనీసం ఈ పట్టణాల్లో అప్పుడప్పుడు ప్రజలకి ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలి అని అంటే మనం తప్పనిసరిగా ఇటువంటి అసోసియేషన్స్, ఇటువంటి జేబీ క్రియేషన్స్ అటువంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ ఎక్కువగా సమయం లేనందున ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనిలా. ధన్యవాదాలండి. ఒక మంచి మనసున్నటువంటి మాట్లాడినటువంటి మాటల్లో కళాకారులకు వెన్నంటూ ఉంటారన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఈగ మల్లేశం గారికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ పక్షాన ప్రత్యేకమైనటువంటి వారు ఎంతో విలువైనటువంటి సమయం ఉన్నా కూడా మన కోసం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమానికి రావడానికి నాకు చాలా సంతోషం ఉంది. మరి వాళ్ళ భార్య కూడా అన్నిట్లో సహకరించడం హరితకే సరిపోయింది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, సీతారాములు అని కూడా అనకూడదు, వాళ్ళకన్నా కొంచెం ఎడబాటు ఉందేమో. కానీ వాళ్ళిద్దరూ కూడా కలిసి కట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక భార్య సహకారంతో చేయగలిగేంత గొప్ప శక్తి శివాకి భార్యతోనే వచ్చింది. సారీ, అందరికీ నమస్కారం. చాలా సంతోషం నాకు. Good evening everyone. I am truly honored today for receiving Ugadi Puraskar Award through JB Cultural Arts Association, Jadala Shiva Garu and Haritha Garu. Thank you very much. I express my heartfelt thanks to them. May God bless them. Thank you. My support and encouragement will be for them always. Thank you all. ఉగాది పండుగ శుభవేళ ఓరుగల్లు ఘన కీర్తిని చాటేలా కళాకారులను ప్రోత్సహిస్తూ జేబీ కల్చరల్ ఆర్ట్స్ వారి ఆహ్వానం. ఇదే మా ఆహ్వానం, ఇదే మా ఆహ్వానం. ఈనాటి మరి అద్భుతమైనటువంటి హరినాథి గారు వైద్య రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తూ పశువైద్య శాఖలో డాక్టర్గా విశిష్టమైన సేవలను అందించి జాయింట్ డైరెక్టర్గా పదవి విరమణగాంచి ఉన్నతమైనటువంటి సేవలు చేసి ప్రజలందరికీ సేవ చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఆది దంపతులుగా పుణ్య దంపతులుగా నిలిచి
సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు అందుకున్నటువంటి ఆ జంట. ఓకే, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ పడాల విక్షపతి గారిని గాయకురాలు పుల్లకండం నీరజ గారు వారికి ఉగాది పురస్కార్ అవార్డుతో అందజేస్తున్న శుభతరుణం, శుభసూచితం, మనందరికీ గౌరవప్రదం. నీరజ గారు, శ్రీమతి నీరజ గారు దయచేసి భావిస్తున్నాం. బహుభాషా కోవిదులు తన రచనలతో అందరి మనసులను దోచుకున్నటువంటి కవులు, హిందీ సాహిత్యంలో పట్టు కలిగినటువంటి రచన సంపన్నులు, అంతకు మించిన మంచి మనసు కలిగినటువంటి ఆత్మీయులు, వెలుపూర్తి హవేలి గ్రామానికి చెందిన గొప్ప సాహితీవేత్త, తప్పకుండా తర్వాత బిడవరం శ్రీమన్నారాయణ గారికి అవార్డుతో చిరు సత్కారాన్ని అందజేస్తున్నా. తన పాట మధురం, తన మాట అపూర్వం, రివార్డులు గృహంలో చదువుకోనంత, నిలయం నిండిపోయినంత నిండు మనసుతో ఈరోజు అమ్మాపురం గ్రామానికి చెందినటువంటి కయ్యాల శ్రీధరాచార్యులు గారికి తెలుగు నాట జరుపుకు ఒక అక్షరాలకు విలువ ఇచ్చేటువంటి అక్కడ శ్రీమన్నారాయణ గారు తన కలం ఎంతో గొప్పది, ఎంతోమంది అభినందనలు అందజేయడంలో శ్రీమన్నారాయణ గారు రావాలి. అట్లాగే డాక్టర్ గారు కూడా ఓపిక ఉంటే వస్తే బాగుంటుంది. ఓకే, రైట్. ఓకే, నమ్మకులకు అందరూ కూడా చెప్పడంతో అభినందనలు తెలియాలని. చాలా అద్భుతం సార్. తర్వాత ఎలమాది ఆహ్వానిస్తున్నాను. సుమనస్కులు, సహృదయులు, అందరినీ ప్రోత్సహించే చక్కటి మనసు, ఆదరించేటువంటి భావన వారు చేస్తున్నటువంటి చక్కటి సేవలకు గాను శివ క్రియేషన్స్, జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ పక్షాన వారికి జరుగుతున్నటువంటి చక్కటి సత్కారం. అడ్వకేట్ సింగర్ సుమన్ టీవీ కూడా వారు తీసుకున్నారు. సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది కళాకారులను, కళా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. గుజ్జారి శ్రీధర్ బాబు గారు ఒక మంచి వ్యక్తి, ఒక శక్తి, ఘనతకెక్కినటువంటి మరి వారి నాన్నగారు
లక్ష్మీ ప్రసన్న గారు, యాదగిరి ప్రసాద్ గారు వస్తున్నారు. కళాభిమాని కళా ప్రోత్సాహం కళా మరియు అధ్యక్షులు ఉన్నారు. ఈనాటి మరొక అతిథిగా యాదగిరి ప్రసాద్ గారిని షాలుతో అదేవిధంగా ఈ సత్కారం అందజేయాల్సిందిగా కోరుచున్నాం. జడల శివ హరిత గారు నిర్వాహకులు, వారి చేతుల మీదుగా అదేవిధంగా ఈనాటి అతిథులందరి చేతుల మీదుగా ఉగాది పురస్కార్ అవార్డును అందుకుంటున్నటువంటి కవులు, కళాకారులు, గాయకులు పెరిగిపోయింది. ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. అందరికీ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలగజేసేటువంటి మన నాయకుడు, జననాయకుడు రాజనాల శ్రీహరి గారు. ఈ పాటలైనా ట్రాకులకు అనుమతి లేకుండా లైవ్ మీద వాయించి గట్టిగా చప్పట్ల ద్వారా ఒక మహోన్నతమైనటువంటి కళాకారుడికి దక్కుతున్నటువంటి ఆస్వాదింపజేసేటువంటి ఓపికస్తురాలు, చక్కటి మరి సహనం, మరి తర్వాత మాటలు తక్కువ ఉంటాయి, పాటలు ఎక్కువ ఉంటాయి, సంగీతం కూడా ఎక్కువ ఉంటుంది వారి దగ్గర. వారి గట్టిగా చప్పట్ల ద్వారా హృదయపూర్వక, అది కోలాటం కావచ్చు, అది భక్తి పాట కావచ్చు, అది ఇంకా రక్తి కట్టించే పాట కావచ్చు, ఏ పాటకి చక్కటి రిథమ్ ప్యాడ్స్ అందజేసేటువంటి చక్కటి కళాకారుడు రంగనాథ్ గారు. వారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు అందజేద్దాం. సంస్థల ద్వారా ఎన్నో క్యాసెట్స్లలో కూడా వారు పాటలు పాడారు. ఎన్నో వేదికల మీద చైతన్యాన్ని కలిగించేటువంటి పాటలు ఆలపించారు. చక్కటి సంఘ సేవ చేస్తుంటారు. మంచి మనసు, నిండైన మెండైన మనసు వారి. వందలు, వేలు లెక్కలేదు వారు ప్రోత్సహించినటువంటి అటు కళాకారులు, అటు డాన్సర్స్ కానీ, అటు గాయకులు కానీ, ఎవరైనా కానీ, వాయిద్య కళాకారులను కానీ, మరి వారి సతీమణిగా హిమబిందు రెండు తర్వాత కొరముంజ యజ్ఞేశ్వర ప్రసాద్ గారు, ప్రొఫెషనల్ సింగర్, సోషల్ యాక్టివ్, మంచిర్యాల నుంచి యోగేశ్వర ప్రసాద్ గారు, కొరముంజ యోగేశ్వర ప్రసాద్ గారు. పింగళి శివ గారు, ఆ టీం. సూపర్ స్టార్ జూనియర్ కృష్ణ గారు మంచి అద్భుతమైనటువంటి డ్యాన్స్ ప్రదర్శన మన ముందుండబోతుంది. జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ వారి 2026 ఉగాది పురస్కారం గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈరోజు అత్యుత్తమమైనటువంటి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఉగాది పురస్కార్ అవార్డు సత్కారాన్ని అందజేస్తున్నటువంటి శుభతరుణం. హరిత గారు నిర్వహించినటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి మనమందరం రావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ, అందరి దగ్గర అన్నీ ఉండొచ్చు, డబ్బు రంగనాథ్ గారు అన్నీ ఉండొచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసే అంత ధైర్యము, ఓపిక అందరికీ ఉండదు. ఆ ధైర్యం, ఓపిక అనేది మన శివాకి కనీసం ఒక నెల నుండి చిన్నారులను కూడా చిన్న సత్కరించాల్సిందిగా జ్ఞాపికలు అందరూ. సేవ ఎవరు చేస్తున్నా అది మహాభాగ్యమే. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తనదైన బాణిలో, తనదైన వాణిలో, తనదైన చిన్ని కెమెరాలో బంధిస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు వెంకట్ గారికి మరొకసారి చిన్న కెమెరాలో బంధించి పెద్ద ప్రచారం చేసేటువంటి వెంకట్, ఓం నమో వెంకటేశాయ అని చెప్పక తప్పదు. మరి మాకు కళాకారులకి చిన్న ప్రోత్సాహమే
మాకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మా కళాకారులని ఎక్కడుంటే అక్కడ మన వెంకట్ గారు ఉంటారు. సో వారికి వేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహృదయులు, మంచి భావన, అందరినీ కలుపుకుపోయే స్వభావం, ఇంకా నేను ప్రోత్సహిస్తాననేటువంటి తపన వారిలో ఉంటుంది. మనం చేసే పనికి మనం చాలా తీసుకుంటే శివగారు జంజాల గారు చెప్పారు. అటువంటి వారిని చూడగానే మనకు గుర్తొస్తుంటారు. ఒక రాజబాబు గుర్తొస్తుంటారు, ఒక ఇంకా రమణ, మన వారికి స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్, స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్. సూపరమ్మ, గాడ్ బ్లెస్ యూ, శుభాశిష్యులు. కృష్ణాకర్ రాజు గారిదేనా? ఎస్, ఇది చాలా బ్యూటిఫుల్ మూమెంట్. వారి గురించి మరి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన వారు. గత ఎన్నో సంవత్సరాలుగా వారు రాజకీయ రంగంలో, సేవా రంగంలో సేవలు అందజేస్తున్నటువంటి ఘనతకెక్కినటువంటి, ప్రోత్సహించేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి వారు, మహోన్నత వ్యక్తి వారు. మరి వారి సందేశాన్ని మనం విన్నాం. చక్కటి సందేశం, ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి చిన్న కళాకారులు. ఒక గ్రామంలోకి వెళ్ళి కూడా వారు మరి చిన్న కళాకారులను కూడా ప్రోత్సహించారు. మరి వారి దృష్టి కూడా మన సంస్థల పైన, మన కళాకారు జ్ఞాపిక అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ముందుగా ఒక్కడు మునగాడు, ఊరేది మెచ్చిన పనివాడు, వీధికి తలంచడు ఏనాడు, తల ఎత్తు భావన వారిది. ఓకే, మీ సేవకుడిగా ఉంటారు. డాక్టర్ దివ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ మరి ప్రవీణ్ గారు, వారి యొక్క సేవల అపూర్వం, నిర్వచింపలేనివి. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేస్తున్నటువంటి ఘనత వారిది. వారి యొక్క ఆత్మీయ కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది అనే పాటకి అర్థం వారు. మరి తెలుగులో PhD చేసి మరి యూనివర్సిటీలో కూడా బోధించినటువంటి ఘనత వారిది. ఎంతోమందికి వారు సుపరిచితురాలు. మరి పెద్ద నాయకులకు కూడా వారు పరిచితులుగా ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి సంఘ సేవిక వారు.